భారత క్రికెట్ నియంత్రణ మండలి అంటే బీసీసీఐ టీమిండియా టీ20 జట్టులో పెను మార్పులకు శ్రీకారం చుట్టబోతుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత టీ20 జట్టు పగ్గాలను స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కు అప్పగించే దిశగా సెలెక్టర్లు తీవ్రంగా ఆలోచిస్తున్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం కెప్టెన్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ స్థానంలోనే అయ్యర్‌ను నియమించడం ద్వారా జట్టులో కొత్త జీవన విధానాలను నింపాలని మేనేజ్మెంట్ భావిస్తుంది. భవిష్యత్ లక్ష్యాల దిశగా బీసీసీఐ అడుగులు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం భారత క్రికెట్ భవిష్యత్తును దృష్టిలోకి ఉంచుకొని ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా 2028 టీ20 వరల్డ్ కప్ అలాగే చరిత్రాత్మకమైన లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ అరంగేట్రం చేయనున్న నేపథ్యంలో జట్టులో లాంగ్ టర్మ్ విజన్ ఉన్న యువ నాయకుడి చేతిలోకి పెట్టాలని బీసీసీఐ భావిస్తుంది. రాబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల నుంచి శ్రేయస్ అయ్యర్ కు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్ విజయవంతమైన కెప్టెన్. కానీ 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత జట్టు పగ్గాలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్ సాదరికత అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాయి. అతని నేతృత్వంలో భారత్ పలు ద్వైపాక్షిక సిరీస్లను క్లీన్ స్వీప్ చేయడమే కాకుండా 2026 టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను గెలవడంతోనే సూర్యకుమార్ కెప్టెన్సీ కీలక పాత్ర పోషించింది. అయితే జట్టును విజయ పథంలోని నడిపించినప్పటికీ వ్యక్తిగతంగా సూర్య ఇటీవల కాలంలో బ్యాటర్‌గా ఫామ్‌లో కోల్పోవడం ఆందోళన కలిగిస్తుంది. గత కొన్ని సిరీస్‌లుగా సూర్య స్థాయి తగ్గట్టుగా భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. కెప్టెన్సీ భారం అతని సహజ సిద్ధమైన మిస్టర్ 360 ఆట తీరుపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా సూర్య అంటే 35 ఏళ్ల కంటే యువకుడైన అయ్యర్ కు అవకాశం ఇవ్వడం మేలని సెలెక్టర్లు భావిస్తున్నట్లుగా సమాచారం. అయ్యర్ కెప్టెన్సీ గ్రాఫ్ ఎలా ఉంది అంటే ప్రస్తుతం ఐపీఎల్లో అద్భుతమైన ఫామ్ లో ఉన్న శ్రేయస్ అయ్యర్ తన నాయకత్వ పటిష్టమైన అని అందరూ అంటున్నారు. ముఖ్యంగా పంజాబ్ జట్టును అగ్రస్థాయిలోనే నిలబెట్టడంలో అతని వ్యూహాలు ఫలించాయి. ఒత్తిడి సమయంలో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవడం, జట్టులో యువ ఆటగాళ్లను సమన్వయంగా చేరుకోవడం అయ్యర్ సక్సెస్ అయ్యాడు. ఈ అంశాలే అతడికి కెప్టెన్సీ రేస్‌లో ముందంజలో ఉంచాయి. ప్రకటన ఎప్పుడు ఐపీఎల్ ఫైనల్ ముగిసిన వారం రోజుల్లోనే బీసీసీఐ దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ మార్పు జరిగితే సూర్యకుమార్ యాదవ్ కేవలం సీనియర్ బ్యాటర్‌గా జట్టులో కొనసాగుతారు. అయితే వరుసగా ఐసీసీ ట్రోఫీలు అందిస్తున్న కెప్టెన్‌ను తొలగించడం సరైన నిర్ణయమేనా అనే చర్చ కూడా సోషల్ మీడియాలో మొదలైంది. భారత క్రికెట్‌లో తరచుగా ఇలాంటి విప్లవాత్మక మార్పులు జరుగుతూ ఉంటాయి. శ్రేయస్ అయ్యర్ వంటి దూకుడున్న నాయకుడు వస్తే జట్టు మరింత పటిష్టవంతం అవుతుంది అని కొందరు అంటుంటే సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పించడం తొందరపాటు నిర్ణయం అవుతుంది అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా బీసీసీఐ అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.